వైరస్ మీడియా వల్లే సమాజంలో ఎక్కువ పెరిగిందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ వార్త కూడా, ఏ సమస్య కూడా పబ్లిక్లోకి వెళుతుందంటే మీడియా మిత్రుల యొక్క సహకారం, మీడియా వల్ల కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రాముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. మరి అక్కడ ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పైన మరి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మరి రాష్ట్రంలోనే దుమారం లేపిందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే సమాజం తలదించుకునే విధంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. రాష్ట్రమంతా కూడా, రాష్ట్రమే కాదు దేశంలో కూడా, దేశమంతా నలుమూలలు ఈరోజు మీడియా చాలా ఫాస్ట్గా ఉంది, అంతలోకి వెళ్ళిపోతుంది. వారు ఒక మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడిన విధానం చూస్తే, వారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అయ్యండి, 4-5 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వారు మాటలు మాట్లాడిన వల్ల అన్యూజ్డ్ లాంగ్వేజ్ మహిళ ఎమ్మెల్యే గారి మాట్లాడిన అందరూ కూడా బాధపడుతున్నారు. మరి ఎందుకంటే ఈరోజు యూపీఆర్ గారి కుటుంబము యూపీఆర్ ఫౌండేషన్ పెట్టి మరి ఎంతో సేవ చేస్తున్నారు. వారు రాజకీయం అనేది ముఖ్యం కాదు, వాళ్ళకి సేవ ముఖ్యం. అటువంటి సేవ చేసే వాళ్ళని మరి ఆ రీతిగా మాట్లాడటము సబబు కాదని తెలియజేస్తున్నాము. అలాగే మరి ఈరోజు ఒక విధంగా అనుకుంటే ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడింది అనేది ఆలోచన చేస్తే, రాబోయే రాజకీయ రోజుల్లో ఆయనకు రాజకీయ భవిష్యత్తు అక్కడ ఉండదేమనే ఉద్దేశంతో ఆయన ఆ రీతిగా మాట్లాడడం అనేది సమాజం అనుకుంటుంది. ఎందుకంటే ఒక ఉన్నత కుటుంబము మరి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే మరి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో సేవ చేస్తున్నాడు పౌర సమాజంలో. వారి పుణ్యాన్ని ఈరోజు ఈ జిల్లాలో ఎక్కడికి పోయినా మంచినీటి కొరత లేకుండా, త్రాగునీరు వారిని ఎక్కడ తలుసుకుంటున్నారు ఎవరు కూడా పేదలు. అటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ కుటుంబాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వారు కూడా మంచి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. మరి దివంగత నేత మరి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కీర్తిశేషు వారు లేకపోయినా కానీ ఒక రాష్ట్రంలోనే ఒక మంచి సమున్నత నాయకుడిగా, అలాగే మంచి రాజకీయవేత్తగా మరి అనేకమైన మంచి పదవులు మరి నిర్వహించినటువంటి నాయకుడిగా అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు గురించి మాట్లాడిన మాటలు మరి స్త్రీల సమాజం అయితే దాన్ని చాలా గర్హిస్తుంది. ఆయన అనుకుంటున్నాడు నన్ను ఎవరు ఏమనుకోవటం లేదు, నేను మాట్లాడినా హోందాతనం ఉన్నది అని అనుకుంటున్నాడు. కానీ వారిని అందరూ కూడా చీకొడుతున్నారని కూడా తెలియజేస్తున్నాము. మరి ఇప్పటికైనా వారు ఆ మాటలను వెనక్కి తీసుకొని మరి వారు కానీ క్షమాపణ చెప్పినట్లయితే సమాజం అంతా కూడా వారిని మరి మెచ్చుకుంటుంది. ఎందుకంటే రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడకూడదు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే వారు ఖచ్చితంగా ఆ మాటలను వెనక్కి తీసుకొని మీడియా దగ్గర మరి వారుగా చెప్పినట్లయితే, క్షమాపణ చెప్పినట్లయితే వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదని కూడా రాబోయే రోజుల్లో మరి ఆడవాళ్ళు, స్త్రీలు తప్పనిసరిగా వారికి తగిన గుణపాఠం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే ఈరోజు ఆ కుటుంబం మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబము, వారు ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండి ఆ హోదాలో ఉండి హోందాతనాన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నారు. ఈరోజు కూడా తొందరపడి ఆయన మాట్లాడే వ్యక్తి కాదు, చాలా నెమ్మదైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కుటుంబానికి మరి చెడు తలపడటం కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మంచిది కాదు. ఈ విషయంలో మరి మంచి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించాలా. వారి మీద యాక్షన్ తీసుకొని పార్టీలో మరి క్రమశిక్షణ చర్యగా వారిని సస్పెండ్గా చేసినట్లయితే పార్టీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది, పేరు వస్తుందని కూడా
నేను తెలియజేస్తున్నాను. మరి ఈ విషయంలో రాబోయే రోజుల్లో దీన్ని ఇంతటితో మరి వారు పరిష్కరించకపోతే ఆ మాటలు వెనక్కి తీసుకోకపోవడం, వారు మాట్లాడిన మాటలు దళిత సంఘాలు మరి అనేకమైన స్త్రీల సంఘాలు ఖచ్చితంగా మరి యాజిటేషన్ చేస్తాయి. మరి కోవూరులోనే వారిని చుట్టుముట్టి మరి పెద్ద యాజిటేషన్ చేస్తారని కూడా తెలియజేస్తూ మరి వారి విషయమై ఆలోచన చేసి త్వరగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రశాంతంగా కోవూరు నియోజకవర్గంలో అధికారులు ఉన్నారంటే ఈ రోజు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. నువ్వు ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా కోవూరు నియోజకవర్గంలో ఉండే అధికారులు మొత్తం కూడా తిరుపతికి పోయి వాళ్ళంతా మొక్కుబడి చేసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా సమాజం మెచ్చాలా, ప్రజలు మెచ్చాలా, ఆ విధంగానే మాట్లాడితే నేను గొప్పగా నేను సీనియర్ ఎమ్మెల్యేని చెప్పుకునే దానికి బాగుంటుంది తప్ప నేను మాట్లాడితే నువ్వు గొప్ప అని చెప్పుకుంటే చాలా సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా హోందాగా రాజకీయాలు ఉండేది. ఒక ఆనవ కుటుంబం కానీ, ఒక నేదురుపల్లి కుటుంబం కానీ, ఒక నల్లపరెడ్డి కుటుంబం కానీ ఎప్పుడు కూడా వాళ్ళు రాజకీయ హోందాగా చేసుకున్నారు. కానీ ఈ విధంగా ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తిగతంగా కూడా ఎక్కడా మాట్లాడే సందర్భాలు లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఎంత హోందాగా రాజకీయాలు చేశాడు, ఒక రెవెన్యూ మంత్రిగా చేశాడు. ఆయన హయాంలోనే ఈరోజు తెలుగుగా ఎన్ని కూడా ఏర్పాటు అయినాయి. కానీ ఈరోజు నీకు కోవూరు నియోజకవర్గంలో ఒక బలమైన ఎమ్మెల్యేగా నీకు నిలబడిందని వాళ్ళు ఎట్టయినా ఈ కోవూరు నియోజకవర్గంలో వాళ్ళు కానింటే నేను ఎప్పటికి కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాలేననే భయంతోనే ఈరోజు వాళ్ళని డైవర్ట్ చేసి రాజకీయాలను తప్పుకోవాలనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఏమాత్రం కూడా రాజకీయంగా హోందాగా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదని తెలియజేస్తా ఉన్నాం. అందువల్ల ఈరోజు కోవూరు నియోజకవర్గం చూస్తే మేము కోవూరు నియోజకవర్గం మొత్తం తిరిగాం. మేము ఎక్కడా కూడా నీకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా లేవు. మొత్తం కోవూరు నియోజకవర్గంలో దళిత అధికారులు ఇబ్బంది పెట్టుండవు, దళితులను ఇబ్బంది పెట్టుండవు, అందరిని కూడా అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టుండవు నువ్వు. ఎందువల్లంటే ఈరోజు నేను 6 సార్లు ఎమ్మెల్యేగానే గర్వం నీలో ఉంది. నువ్వు ఎక్కడ 6 సార్లు గెలిచావు, 3 సార్లు ఉప ఎన్నికల్లో గెలిచావు, సానుభూతి మంది గెలిచావు. అదే ఎమ్మెల్యేగా 3 సార్లు లెక్క రాదు. నీకు సరైన పోటీగా నిలబడుకొని నువ్వు గెలిస్తేనే ఎమ్మెల్యే లెక్క వస్తుంది. కానీ ఎక్కడ ఉప ఎన్నికల్లో గెలిచి నువ్వు సానుభూతి మీద గెలిస్తే అది ఎమ్మెల్యేగా రాదని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీకు ఈపీఆర్ కుటుంబానికి ఉన్న తేడా ఏంటంటే ఈపీఆర్ కుటుంబంలో వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేస్తారు, సేవ చేస్తారు. సొంత డబ్బులు పెట్టుకొని రాజకీయం చేయరు, సేవ చేస్తారు. ఈరోజు ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క గ్రామంలో వాటర్ ప్లాంట్ ఉంది. ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడ కూడా గుడి కడుతున్నామంటే అక్కడ ఈ ఈపీఆర్ సహాయం ఉంటుంది. అలాంటి ఈపీఆర్తో నీకు పోలిక ఎక్కడ ఉంది? ఎందువల్లంటే ఈరోజు నువ్వు రాజకీయాల మీద బతికే నాయకుడు నువ్వు, వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన నాయకులు వాళ్ళకి నీకు చాలా తేడా ఉందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈపీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క దళిత గ్రామంలో ఎస్టీ కాలనీలో ఈపీఆర్ గారి పుణ్యమని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈపీఆర్ ఫ్యామిలీతో అసలు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఏమి చేశారు, ఎక్కడ వీళ్ళు ఇరికించే విధంగా అన్ని నియోజకవర్గాల్లో పాత ఎమ్మెల్యేలు ఏమి అవినీతి చేశారని వెతకుతుంటే కోవూరు నియోజకవర్గంలో మాత్రం వీళ్ళు ప్రశాంత్ రెడ్డి గారు, ఈపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ విషయాలు ఏం పట్టించుకోకుండా కోవూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే విధంగా వీళ్ళ గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏదో మేలు చేయాలనే విధంగా ఈరోజు వాళ్ళు పోతున్నారు. కాబట్టి వాళ్ళు మెతకదనాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళని మాట్లాడటం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. అందువల్ల ఏమాత్రం కానీ నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే దళిత మహిళలందరి చేత కూడా మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం.